Hi friends, this is Anant. Today we are going to discuss prepositions in English grammar. If you like this video, please share it with your friends. Please don't forget to subscribe my channel for more interesting videos. ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్ అనే గ్రామర్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఈ ప్రిపోజిషన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి మిగిలిన అన్ని పార్ట్స్ లాగే ఇది ఒక పదం. దీనిని నౌన్ లేక ప్రనౌన్కి ముందు ఉపయోగిస్తాం. సాధారణంగా దీన్ని రిలేషన్ తెలియజేయడానికి వాడుకుంటాం. ఒక వాక్యంలో ఒక నౌన్కి లేక ప్రనౌన్కి ఇతర వర్డ్స్తో ఉన్నటువంటి రిలేషన్ని తెలియజేయడానికి మనం ప్రిపోజిషన్ని వాడుకుంటాం. ఈ ప్రిపోజిషన్స్ అనేవి షార్ట్ వర్డ్స్. ఇంగ్లీష్ గ్రామర్లో 100కు పైగా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. మనం ఈ ప్రిపోజిషన్స్ని నేర్చుకోవాలన్నా సెంటెన్సెస్లో ఉపయోగించాలన్నా చాలా ప్రాక్టీస్ అవసరం. వీటిని టైంని తెలియజేయడానికి, లొకేషన్ని తెలియజేయడానికి, డైరెక్షన్ తెలియజేయడానికి, ఆబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ప్రజెంట్ పార్టిసిపుల్స్ లేక జెరండ్ వర్బ్స్కి ముందు ఉపయోగిస్తాం. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి నేర్చుకుందాం. జనరల్ టైంని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో 3 ప్రిపోజిషన్స్ని వాడుకుంటాం. అవి ఎట్, ఆన్, ఇన్. ఈ మూడింటిని ఎలా ఉపయోగిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఎట్. దీనిని స్పెసిఫిక్ టైం, వాచ్ టైం, మీల్స్ టైం మరియు ఫెస్టివల్ నేమ్స్తో వాడతాం. అంతేకాకుండా ఈ క్రింది పదాలతో కూడా వాడుకుంటుంది. ఎట్ బెడ్ టైం, ఎట్ వీకెండ్, ఎట్ ద మూమెంట్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్, ఎట్ డాన్, ఎట్ డస్క్, ఎట్ నూన్ మొదలైనటువంటి. ఉదాహరణకు ఐ గో టు ఆఫీస్ ఎట్ 9 AM. 9 AM is a specific time or watch time. We enjoy a lot at Diwali. Diwali is the festival. At Diwali. She reached home at night. Night, midnight, we use at night. రెండవది ఆన్. దీన్ని డేస్ ఆఫ్ ద వీక్, డేట్స్ మరియు ఫెస్టివల్స్తో వాడతాం. ఫెస్టివల్స్తో ఎట్ని ఆల్రెడీ వాడుతున్నాం. మరి ఇక్కడ ఏ ఫెస్టివల్తో ఆన్ వాడాలి? ఏ ఫెస్టివల్ నేమ్ అయితే డేతో ఎండ్ అవుతుందో దానికి ఆన్ వాడాలి. ఉదాహరణకి క్రిస్మస్ అన్నప్పుడు ఎట్ క్రిస్మస్ అంటాం. క్రిస్మస్ డే అన్నప్పుడు ఆన్ క్రిస్మస్ డే అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే అన్నప్పుడు ఆన్ ఇండిపెండెన్స్ డే అనాలి. ఉదాహరణలు చూద్దాం. షీ వాజ్ బోర్న్ ఆన్ 30th May. 30th ఈజ్ ద డేట్, సో ఆన్ 30th. ఐఎమ్ బిజీ ఆన్ సండే. డే, సో ఆన్ సండే. మూడవది ఇన్. దీనిని మంత్స్ నేమ్స్, సీజన్స్ నేమ్స్, ఇయర్స్ నేమ్స్ మరియు లెంగ్త్ ఆఫ్ టైంకి ముందు ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ మరియు ఇన్ ద ఈవినింగ్ అని కూడా చెప్తాం. ఉదాహరణలు చూద్దాం. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ మే. మే అనేది నెల, మంత్, కాబట్టి ఇన్ మే. ఇట్స్ కూల్ ఇన్ వింటర్. వింటర్ ఇస్ ద సీజన్. ఇన్ వింటర్. ఐ షల్ ఫినిష్ మై వర్క్ ఇన్ 20 minutes. ఇట్స్ ద లెంగ్త్ ఆఫ్ టైమ్, సో వీ యూజ్ ఇన్. సిన్స్ మరియు ఫర్ అనే ప్రిపోజిషన్స్ కూడా టైంను తెలియజేయడానికి వాడతాం. సిన్స్ పాయింట్ ఆఫ్ టైంను, ఫర్ పీరియడ్ ఆఫ్ టైంను తెలియజేస్తుంది. 4 o'clock పాయింట్ ఆఫ్ టైం, మండే పాయింట్ ఆఫ్ టైం, 30th May పాయింట్ ఆఫ్ టైం, 2001 పాయింట్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే 2 hours, 10 days, 3 weeks, 5 months, 6 years,
మొదలైనవి పీరియడ్ ఆఫ్ టైంగా చెప్తాం. ఒక పని ఖచ్చితంగా ఏ పాయింట్లో స్టార్ట్ అయిందో తెలియజేస్తే దాన్ని పాయింట్ ఆఫ్ టైం అని, లేకపోతే పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పుకుంటాం. శివ హ్యాస్ బీన్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2001. 2001 is point of time. So since it has been raining for 2 hours. 2 hours is period of time. So for. From అనే preposition starting point of time, place మరియు ఆర్డర్ని తెలియజేయడానికి వాడుకుంటాం. ఉదాహరణకి she is the president from now. This letter is from my wife. నెక్స్ట్ టిల్ లేక అంటిల్, దీన్ని అప్ టు ద టైమ్ ఆఫ్, ఆ సమయం వరకు అనేటటువంటి అర్థంలో వాడుకుంటాం. ఉదాహరణకి హీ వోంట్ కమ్ టిల్ ఈవినింగ్, సాయంత్రం వరకు రాడు. తర్వాత బై, దీన్ని నాట్ లేటర్ దాన్ అనే అర్థంలో వాడతాం. అనగా ఒకానొక సమయానికల్లా అనే అర్థం. ఐ యూజువల్లీ ఫినిష్ వర్క్ బై 5 o'clock, అంటే నేను 5 గంటలకల్లా నా వర్క్ ఫినిష్ చేస్తాను. డ్యూరింగ్, దీన్ని కూడా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి వాడతాం. డ్యూరింగ్ పొంగల్, డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్, డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. ఉదాహరణకి we enjoyed ourselves a lot during summer. మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ముఖ్యంగా ఎట్, ఇన్, ఈ 2 ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్. ముందు ఎట్, దీనిని ఎగ్జాక్ట్ పొజిషన్, లొకేషన్ మరియు ఈవెంట్స్కి ముందు ఉపయోగిస్తాం. విలేజెస్ నేమ్స్ తోటి, కాలనీస్ నేమ్స్ తోటి, ఏరియాస్ నేమ్స్ తోటి కూడా వాడతాం. ఉదాహరణ, షీ ఈజ్ ఎట్ ద బ్యాంక్, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. సో ఎట్. వి ఫస్ట్ మెట్ ఎట్ ఎ పార్టీ, పార్టీ ఈజ్ అన్ ఈవెంట్. సో ఎట్. ఇన్, దీనిని ఇన్సైడ్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. టౌన్స్, సిటీస్, స్టేట్స్, కంట్రీస్ నేమ్స్తో వాడతాం. వి లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్. హియర్ ఇన్ మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ అన్ అపార్ట్మెంట్. హీ ఈస్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ సిటీ, దట్స్ వై ఇన్. తర్వాత బై, నెక్స్ట్, టు, బిసైడ్, నియర్, ఈ 5 ప్రిపోజిషన్స్ని ఒకే రకమైనటువంటి అర్థంలో వాడతాం. దగ్గరగా లేదా ప్రక్కన అనేటటువంటి అర్థంలో వాడతాం. వి వర్ సిట్టింగ్ బై ద విండో, దట్ మీన్స్ నియర్ ద విండో ఆర్ బిసైడ్ ద విండో. షీ వాజ్ స్టాండింగ్ బిసైడ్ మీ. వి లివ్ నియర్ ఎ ఫారెస్ట్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో బిహైండ్ మరియు బియాండ్, ఈ రెండిటి విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. బిహైండ్ని ఎట్ ద బ్యాక్ ఆఫ్, వెనుక వైపున అనే అర్థంలో వాడుకుంటాం. ఉదాహరణకి షీ స్టూడ్ బిహైండ్ మీ, ద క్యాట్ ఈస్ బిహైండ్ ద డోర్. మరి బియాండ్ని టు ద ఫర్దర్ సైడ్ ఆఫ్, ఆవలి వైపున, అవుట్ సైడ్ ద లిమిట్స్ అనేటటువంటి అర్థంలో వాడుకుంటాం. ఉదాహరణకి ద పార్కింగ్ ఏరియా ఈజ్ జస్ట్ బియాండ్ దోస్ ట్రీస్. His influence extended beyond this department. మనం ప్రిపోజిషన్స్ మీద చేసినటువంటి మొదటి వీడియోలో ప్రిపోజిషన్ అంటే ఏంటి, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం మరియు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ని గురించి విపులంగా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ గురించి నేర్చుకుందాం. మొదటగా అబౌవ్, దీనిని ఓవర్ లేదా పైన అనేటటువంటి అర్థంలో వాడతాం. ఉదాహరణలో చందు లైక్స్ టు ఫ్లై అబౌవ్ ద క్లౌడ్స్. దెర్ ఈస్ ఎ మిర్రర్ అబౌవ్ ద డెస్క్.
హర్ గ్రేడ్స్ ఆర్ అబౌవ్ యావరేజ్. ఈ అన్ని వాక్యాలలోనూ అబౌవ్ అనే ప్రిపోజిషన్ను పైన లేదా ఓవర్ అనేటటువంటి మీనింగ్లోనే వాడబడింది. రెండవది అక్రాస్. దీనిని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి, ఫ్రమ్ వన్ సైడ్ టు ద ఆపోజిట్ సైడ్ అనేటటువంటి అర్థంలో వాడతారు. ఉదాహరణలు, రాహుల్ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్, దెర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్, షీ వాక్డ్ అక్రాస్ ద ఫ్లోర్. వీటన్నిటిలో కూడా అక్రాస్, ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్ అనేటటువంటి అర్థంలోనే వాడబడింది. థర్డ్ వన్ అమాంగ్. దీనిని విదిన్ ఏ గ్రూప్ లేక మధ్యన అనేటటువంటి అర్థంలో వాడతాం. ఉదాహరణలు, డివైడ్ ద ఫ్రూట్స్ అమాంగ్ యూ, హీ ఈజ్ పాపులర్ అమాంగ్ పీపుల్, షేర్ ద ప్రాఫిట్ అమాంగ్ యువర్ సెల్స్. ఇక్కడ అమాంగ్ని మధ్యన అనేటటువంటి అర్థంలోనే వాడడం జరిగింది. ఫోర్త్ వన్ టు. దీనిని డైరెక్షన్ని తెలియజేయడానికి వాడతాం. ఉదాహరణలు, షీ ఈస్ గోయింగ్ టు మార్కెట్, హీ కేమ్ టు ద ఆఫీస్, గో టు బెడ్. అన్ని వాక్యాలలోనూ టు డైరెక్షన్ని తెలియజేస్తూ ఉంది. ఫిఫ్త్ వన్ అలాంగ్. దీనిని బిసైడ్ ఆర్ ప్యారలల్ టు, సమాంతరంగా, ప్రక్కన అనేటటువంటి అర్థంలో వాడతాం. చందు గో ఫర్ ఏ వాక్ అలాంగ్ ద రివర్, అంటే వెంట, రివర్ వెంట అనే అర్థంలో. దెర్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆల్ అలాంగ్ ద రోడ్, రోడ్ వెంటంతా ట్రాఫిక్ ఆగిపోయింది అనే సెన్స్లో. అబి జాగ్డ్ అలాంగ్ ద స్ట్రీట్ అలోన్. ఇక్కడ అలాంగ్ని ప్యారలల్ టు అనే అర్థంలో, తెలుగులో వెంట అనేటటువంటి అర్థంలో వాడటం జరిగింది. సిక్స్త్ వన్ అరౌండ్. దీనిని ఇన్ ఎ సర్క్యులర్ వే, చుట్టూ అనేటటువంటి అర్థంలో వాడడం జరుగుతుంది. ఐ వుడ్ లైక్ టు గో అరౌండ్ ద లేక్, the earth moves around its axis, there are many caves around the city. చుట్టూ, ఇన్ ఏ సర్క్యులర్ వే అనేటటువంటి అర్థం ఇది ఈ అన్ని వాక్యాల్లోనూ వాడడం జరిగింది. సెవెంత్ వన్ ఈజ్ బిలో. దీనిని ఎట్ ఏ లోయర్ లెవెల్ లేక క్రింద అనే అర్థంలో వాడతాం. హీ హ్యాస్ ఎ స్కార్ బిలో హిజ్ లెఫ్ట్ ఐ, లెఫ్ట్ ఐ కింద. హర్ వర్క్ ఈజ్ బిలో యావరేజ్, యావరేజ్ కంటే క్రింద. ప్లీజ్ రీడ్ ద టెక్స్ట్ బిలో. వీటన్నిటిలో కూడా క్రింద అనేటటువంటి అర్థంలో వాడటం జరిగింది. నెక్స్ట్ వన్ ఓవర్. దీనిని అబోవ్ ఆర్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్ అనే అర్థంలో, పైన అనే అర్థంలో వాడతారు. చందూస్ ఫ్లాట్ ఈజ్ ఓవర్ ద బుక్ షాప్. ద సైన్ ఓవర్ ద డోర్ సెడ్ silent. There is no one over her in the department. ఈ మూడు వాక్యాలలో కూడా ఓవర్ని పైన అనేటటువంటి అర్థంలో వాడడం జరిగింది. నైన్త్ వన్ త్రూ. దీన్ని ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, తెలుగులో గుండా, ద్వారా అనేటటువంటి అర్థంలో వాడడం జరుగుతుంది. ఉదాహరణలు, షీ ran a coup through her hair. Soldiers were marching through the fields. She glanced through the window. ఈ మూడు వాక్యాలలోనూ త్రుని, ద్వారా, గుండా, ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అనదర్ పాయింట్ అనే అర్థంలోనే వాడడం జరిగింది. 10th వన్ టువర్డ్ ఆర్ టువర్డ్స్. రెండిటిని ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఒక వైపుకు అనే అర్థంలో వాడతాం. దే వాక్ టువర్డ్ ద రివర్, షీ లుక్ టువర్డ్ మీ. ద అగ్రిమెంట్ ఈస్ ఎ మేజర్ స్టెప్ టువర్డ్ పీస్. 11th వన్ అప్. దీనిని ఫ్రమ్ లో టు హై, పైకి అనే అర్థంలో వాడతారు.
They went up the stairs. The cat is up the tree. My grandparents live just up the road. ఈ 3 వాక్యాల్లోనూ కూడా పైకి అనేటటువంటి అర్థంలోనే అప్ని వాడడం జరిగింది. నెక్స్ట్ వన్ డౌన్. దీన్ని ఫ్రమ్ హై టు లో, క్వైట్ ఆపోజిట్ టు అప్, పైనుంచి క్రిందకు అనేటటువంటి అర్థంలో వాడతాం. ఉదాహరణకి he lives just down the street. I went down the stairs. Go down the road till you reach traffic lights. ఈ 3 వాక్యాల్లోనూ క్రిందకు అనేటటువంటి అర్థంలోనే డౌన్ని వాడటం జరిగింది. 13th వన్ ఆఫ్. దీన్ని అవే ఫ్రమ్, దూరంగా, లైక్ ఒక దాని నుంచి దూరంగా అనేటటువంటి అర్థంలో వాడతాం. ద టైర్ ఈజ్ ఆఫ్ ద ట్రక్. టైర్ ట్రక్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది అని అర్థం. హీస్ టేకింగ్ ఆఫ్ హిస్ హ్యాట్. హ్యాట్ని దూరంగా తీసేస్తున్నాడు. ద ఎయిర్ప్లేన్ ఈజ్ ఆఫ్ ద గ్రౌండ్. ఈ మూడిట్లోనూ కూడా అవే ఫ్రమ్ అనేటటువంటి అర్థంలో ఓఎఫ్ఎఫ్ ఆఫ్ని వాడడం జరిగింది. 14th వన్ పాస్ట్. దీన్ని బియాండ్ ఇన్ స్పేస్ ఆర్ టైం అనే అర్థంలో వాడతాం. దాటి వెళ్ళిపోవడం, టైంలో కానీ స్పేస్లో కానీ. ఉదాహరణకి దే టుక్ ఏ వాక్ పాస్ట్ ద పార్క్, అంటే పార్క్ దాటి వెళ్ళారు. ఇట్స్ 5 minutes past 11. 11 దాటి 5 minutes అయిపోయింది అనే అర్థంలో వాడతాం. 15th వన్ అండర్. దీన్ని బిలో సంథింగ్, అడుగున అనేటటువంటి అర్థంలో వాడతాం. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. ఐఎమ్ అండర్ ద కేర్ ఆఫ్ ఎ వెరీ గుడ్ డాక్టర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ప్రిపోజిషన్స్ కామన్ ఎర్రర్స్ అనేటటువంటి టాపిక్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.